Audio Jungle. హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. తమిళనాడులో ఈరోజు ఒక పండగ, ఎందుకంటే తలపతి విజయ్ లాస్ట్ మూవీ ఇన్ సినిమాస్. సో తమిళనాడులో పర్టికులర్గా విజయ్ ఫ్యాన్స్కి ఇది ఒక చాలా ఎమోషనల్ మూమెంట్ అనే చెప్పాలి. సో ఫైనలీ నేను కూడా ఇప్పుడే జననాయకుడు సినిమా చూసి రావడం జరిగింది. మూవీ ఎలా ఉంది ఏంటి అని మాట్లాడుకునే ముందు ఇక నుంచి మూవీస్ విషయంలో సిగ్నల్స్ లేకుండా జస్ట్ మా ఒపీనియన్ చెప్దాం అని అనుకుంటున్నాం. ఈ డెసిషన్ వెనకాతల చాలానే రీజన్స్ ఉన్నాయి, బట్ వీ జస్ట్ వాంట్ టు కంటిన్యూ జస్ట్ ఆర్ ఒపీనియన్ అబౌట్ సినిమా. సరే, ఇప్పటికే చాలా లేట్ అయింది రివ్యూ విషయంలో. సో ఇంకా జననాయకుడు మూవీ నాకు ఎలా అనిపించింది అంటే, మీరు భగవంత్ కేసరి అదే మన బాలకృష్ణ గారి సినిమా చూడకపోయి ఉంటే మీకు ఈ మూవీ యావరేజ్ టు అబోవ్ యావరేజ్ అనిపించవచ్చు. ఒకవేళ మీరు భగవంత్ కేసరి మూవీ నేను చూశాను అదే నాకు ఓకే సినిమా అంటే మీకు ఈ సినిమా అస్సలు ఎక్కకపోవచ్చు. కానీ అని ఆపేసామంటే విజయ్ పర్ఫార్మెన్స్ ఈ మూవీలో వేరే లెవెల్. అండ్ పర్టికులర్గా ఈ మూవీకి మెయిన్ ఎసెట్ బిగ్గెస్ట్ ఎసెట్ అనిరుద్ బీజిఎం. డైరెక్టర్ ఇక్కడ సీన్ డల్ చేసేసాడు అన్న ప్రతిసారి తన బీజిఎంతో మూవీని అలా లేపి 10th ఫ్లోర్లో కూర్చోబెట్టాడు. చెప్పా కదా, మీరు భగవంత్ కేసరి మూవీ చూడలేదు అంటే మీకు ఈ మూవీ నచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కాకపోతే మరీ స్ట్రెచ్ అయినట్టు 3 గంటల పైనే సినిమా అంటే అది మూవీకి మెయిన్గా నాకు బిగ్గెస్ట్ మైనస్ అనిపించింది. అండ్ ఇంకా పర్ఫార్మెన్సెస్ వైజ్ మూవీలో చాలా క్యారెక్టర్స్నే ఎస్టాబ్లిష్ చేశారు. మెయిన్గా మమిత యాజ్ విజు పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. అండ్ విజయ్తో తన సీన్స్ నాకు బాగా నచ్చాయి. అండ్ ఆల్సో ఇంకా పూజా హెగ్డే అంత కీ రోల్ కాదు, కానీ బట్ స్టిల్ ఓకే, ఇగ్నోర్ చేసేలా ఏమీ అనిపించలేదు. అండ్ ఇంకా విలన్స్గా ప్రకాష్ రాజ్ అండ్ బాబీ డియోల్ బాగానే పర్ఫామ్ చేశారు వాళ్ళకున్న స్కోప్ వరకు. కాకపోతే బాబీ డియోల్ని రైటర్స్ ఇంట్రోలో చాలా పవర్ఫుల్గా చూపించారు, కానీ ఎండింగ్ మాత్రం క్యారెక్టర్ ఈజీగా వీక్ అయిపోయింది హీరో ముందు. ఇంకా టెక్నికల్ ఆస్పెక్ట్స్ అంటే ప్రొడక్షన్ వాల్యూస్ ఓకే, కానీ సెట్ వర్క్ కొంచెం బెటర్ ఉంటే బాగుండు అనిపించింది. ఇంకా మూవీలో క్లైమాక్స్ అండ్ ప్రీ క్లైమాక్స్లో ఏఐని విఎఫ్ఎక్స్ని చాలానే యూస్ చేశారు. విఎఫ్ఎక్స్ అయితే ప్రజెంట్ మనమున్న లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్కి అయితే రీచ్ అవ్వలేదు. సో ఇంకా మూవీలో ఫైనల్గా పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ అంటే ఫస్ట్ పాజిటివ్స్ గురించి చెప్పేస్తా. తలపతి విజయ్ అండ్ హిస్ పర్ఫార్మెన్స్ ఫ్యాన్స్కి అయితే ఫీస్ట్ లాంటి మూవీ. ఎలివేషన్స్ అండ్ డాన్స్ అయితే మ్యాడ్ మ్యాక్స్ అంతే. అండ్ ఇంకా మూవీలో చాలా మంచి డైలాగ్స్ అండ్ ఆల్సో చాలా మంచి మెసేజ్ ఉంది. అంటే ఎలక్షన్స్ అండ్ సొసైటీ ఎలా ఎటు పోతుంది ఎటు వెళ్తుంది అనేది చాలా యాప్ట్గా అనిపించింది. అండ్ ఇంకా అనిరుద్ బీజిఎం అయితే ఉత్తి కారేశాడు అంతే. ఇంకా నెగిటివ్స్ విషయానికి వస్తే టూ మచ్ లెంత్ అండ్ ప్రెడిక్టబుల్ స్క్రీన్ ప్లే. అంటే మెయిన్గా ఈ మూవీ భగవంత్ కేసరి చూసిన వాళ్ళకి, బట్ సెకండ్ హాఫ్లో చాలానే చేంజెస్ చేశారు. అండ్ విఎఫ్ఎక్స్ అండ్ ఏఐని బాగా వాడేశారు, తప్పులేదు, కానీ చాలా చోట్ల విఎఫ్ఎక్స్ అయితే అసలు సెట్ అవ్వలే. నాకు అసలు హెచ్ వినోద్ గారు విఎఫ్ఎక్స్ని ఎందుకలా అంత వీక్గా వదిలేశారని అనిపించింది. ఇంకా ఫస్ట్ హాఫ్లో ఫస్ట్ 15 minute సీక్వెన్స్ ఫ్లో అసలు కనెక్ట్ అవ్వలేదు. చాలా ముక్కల్ని తీసుకొచ్చి అతికించేశారేమో అని అనిపించింది. సరే, ఇవన్నీ పక్కన పెడితే మీరు విజయ్ ఫ్యాన్ అయితే ఈ మూవీని సూపర్ లెవెల్లో ఎంజాయ్ చేస్తారు. అండ్ ఆల్సో మీరు మన బాలకృష్ణ గారి భగవంత్ కేసరి మూవీ చూడకపోయి ఉంటే ఈ మూవీ మీకు ఒక లెవెల్ వరకు ఓకే అంటారు. సో ఫైనలీ ఇదిదా మన న్యూస్ 3 పీపుల్ వర్షన్ ఆఫ్ రివ్యూ. మరి మీరు కూడా జననాయకుడు మూవీ చూసుంటే మీకు మూవీ ఎలా అనిపించింది ఏంటి అనేది తప్పకుండా కామెంట్స్లో చెప్పండి, చూస్తా. అండ్ మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, చెన్నై లవ్ స్టోరీ రివ్యూ కూడా ఎంత త్వరగా అయితే అంత త్వరగా మన ఛానల్లో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ప్రీమియర్స్కి వెళ్తున్నాను, సో గెట్ రెడీ.